ఈ కాయం కూడా అంతే. అనిత్యమ సుఖం, ఈ లోకం సుఖాన్ని ఇస్తుంది అనుకుంటున్నావు. నువ్వు సుఖాన్ని అక్కడ ఆపాదిస్తూ ఉన్నావు అంతే. నిజంగా సుఖాన్ని ఇచ్చేదైతే ఒకవేళ ఒక పదార్థం నీకు బాగా రుచిగా ఉంటే ఎక్కువ తిను, చాలు. తిరుపతి రెడ్డి అయ్యా తినయ్యా, అదే వద్దండి కొంచెం. అసలు తిరుపతి లడ్డు అని ఇంత చక్కెర వేస్తారంటే అసలు ముట్టుకోకూడదు స్వామి. మరి ఎట్లా తినాలి? కళమతుకొని ఎవరికైనా పిల్లలు పెట్టేసి అంత చక్కెర. ఏ పదార్థమైనా కానీ ఏ వ్యక్తి అయినా కానీ పరిమితంగా ఉన్నంత వరకు వాళ్ళు నీకు కొంచెం సుఖాన్ని పంచుతారు, తర్వాత వెరడు. అందువల్ల కృష్ణ పరమాత్మ అంటున్నాడు అనిత్యం అసుఖం లోకే. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత చేయాల్సింది ఏమిటి? అజస్వమాం, దేవుణ్ణి తలంచుకోవాలి. కాబట్టి జీవితం యొక్క క్వాలిటీ, జీవితం యొక్క క్వాలిటీ ఏంటి? క్వాలిటీ టైం, క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ మనీ, క్వాలిటీ లైఫ్, క్వాలిటీ అంటారు. ఏ రకమైనటువంటి క్వాలిటీ. నీ మనస్సు నీకు అనుకూలంగా ఉంది, నీ సమయం సద్వినియోగం అవుతూ జీవితంలో నీవు శాంతిని పొందుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటే అది క్వాలిటీ లైఫ్. ఇంకా ఎంత డబ్బున్నా కానీ ఎంత సుఖాలున్నా కానీ అది క్వాలిటీ లైఫ్ కాదు. అది కంఫర్టబుల్ లైఫ్, బట్ పీస్ఫుల్ లైఫ్, క్వాలిటీ లైఫ్ నీతో నువ్వు గడిపినప్పుడే. ఒక ముఖ్యమంత్రి గారు ఏమండి వింటున్నారా? ఒక ముఖ్యమంత్రి, నా చిన్న వయసులో ఆయనే నాకు ఆరాధ్య దైవం. ఆయన రాముడి పాత్రలు పోషించాడు, కృష్ణుడి పాత్రలు పోషించాడు, ఆంధ్రుల యొక్క సినిమా దైవం అయ్యాడు. ఆయన చివరిలో తన అల్లుడు తన నుంచి అధికారాన్ని లాక్కున్నాడు అని మంచం పట్టి కుమిలి బాధపడి చచ్చాడు. రాముడు గాని కృష్ణుడు గాని ఆయనకి ఏమైనా బోధించారా? ఆయన జీవితాన్ని ఏమైనా మార్చారా? చివరి వరకు అధికారం వైపు, ముఖ్యమంత్రి కుర్చీ వైపే ఆయన చూపుందే గాని ఆయన ఎందుకు వాడు చిన్నాడు, లాక్కుంటే లాక్కున్నాడు, నేను ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతాను, రాముడి యొక్క జపంలో గడుపుతాను, కృష్ణుడి యొక్క ధ్యానంలో గడుపుతాను అని అనుకోవచ్చు కదా? ఏదే ఆ సంస్కారం? లేదే. దేనికి ఆ జీవితం? ఎన్ని వేల కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి ఆయనకి, ఏమి లాభం? కుమిలి దేనికి ఆ జీవితం? దయచేసి తెలుసుకోండి, రాసుకుంటా. సరళతే పరిణతి, సింప్లిసిటీ ఈజ్ మెచ్యూరిటీ. మీరు హృదయంలో ఎంత సింపుల్గా ఉంటారో అంత ఆనందంగా ఉంటారు, అంత సంతోషంగా ఉంటారు. మీ మనస్సు మీకు అందుబాటులో ఉంటుంది. కాంప్లెక్సెస్ అన్ని పెట్టుకుంటే, గజిబిజి గందరగోళం పెట్టుకుంటే ఎప్పుడు మనస్సును బయటికి రావుగా ఉంటుంది. అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, అది తినాలి, ఇక్కడికి తినాలి. అందుకని ఇందాకనే అన్నాను నేను, ఒక క్షేత్రం ఈ కొండ మీద ఉంది, ఇంకొక క్షేత్రం ఇంకొక కొండ మీద ఉంది. ఎప్పుడు క్షేత్రాటన చేస్తూ ఉంటారు. అసలైన క్షేత్రం ఏంటంటే స్వక్షేత్రం. అందుకని కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్తే ఏతద్యో వేదితం ప్రాహు క్షేత్రజ్ఞ. ఇది ఏ క్షేత్రము, ఇది ఏ క్షేత్రజ్ఞుడు, ఇక్కడే ఉంటాడు. అవన్నీ తిరగండి, తప్పు లేదు, కాదంటం లేదు. మరి ఆ సతాల వరకు డబ్బు రావాలి అమ్మా. అనేక సత్రాల్లో, ఆలయాల్లో అన్నదానం చేస్తారు, జ్ఞానదానం ఎక్కడ చేస్తారు? ఈ దర్శిలో ఉండే కన్యకాపరమేశ్వరి ఈ సత్రం జ్ఞానదానం చేస్తారు. కనీసం కొద్దిసార్లు అయినా స్వామీజీ వచ్చినప్పుడు, సత్సంగం నడుపుతున్నప్పుడల్లా జ్ఞానదానం చేస్తుంది. పాపం కొద్దిలో ఆ అవకాశం లేదు. ఎందుకు అంటే వాళ్ళు అక్కడ కోల్పోయారు, అక్కడ ఉండే పురోహితుల ద్వారా కోల్పోయారు. అందువల్ల అక్కడి నుంచి నేను దూరంగా ఉన్నాను. వాళ్ళకి ఎప్పుడో ఆశ్రమానికి వచ్చినప్పుడు
ఇక్కడికి మాత్రం నేను అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి కనీసం మనమైనా అప్పుడప్పుడు వద్దాము ఇద్దామని అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల వస్తూ ఉంటాను. కాబట్టి ఎన్నో ఆలయాలు ఉన్నాయి, సత్రాలు ఉన్నాయి, అన్నదానం జరుగుతుంది. జ్ఞానదానం అంటే ఏదో తెలియదు. నేను వెలిగడ్డ వెళ్ళాను, కాశీ ఆయన ఆశ్రమం ఉంది అక్కడ, కనిగిరికి నైరుతి దిగులో.